భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి నగరంలోని తెనాలి రోడ్లో గల శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ 2 నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ఎం కరుణాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రిన్సిపల్ కరుణాకర్ మాట్లాడుతూ, ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలతో మనం స్వాతంత్రం సాధించుకున్నాం, కానీ దేశానికి ప్రత్యేకమైన రాజ్యాంగం అప్పటికి లేదు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ రచించిన రాజ్యాంగం మొట్టమొదటిసారిగా 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26 చారిత్రాత్మక దినాన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని విద్యార్థులకు తెలిపారు. దేశభక్తిని ప్రతిబింబించే విధంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఈజీఎం మురళీకృష్ణ, ఆర్ఐ రామారావు, డీన్ ఆర్ గణేష్, ఇన్ఛార్జీలు, ఉపాధ్యులు పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఎస్పెషల్లీ మంగళగిరి 2 బ్రాంచ్ తెనాలి రోడ్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అసలు ఈ గణతంత్ర దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటున్నాం? జరుపుకోవడానికి ఒకటే రీజన్, మనకు స్వతంత్రం వచ్చిన టైంలో మనకి ఒక పర్టిక్యులర్ కాన్స్టిట్యూషన్ అనేది లేదు, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం లేదు. దీన్ని ఈ అంబేద్కర్ యొక్క ఆ డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో, అంబేద్కర్ గారు చైర్మన్గా ఉన్నటువంటి ఆ డ్రాఫ్టింగ్ కమిటీ దీన్ని ఎంతో కష్టపడి రూపొందించి 1950 జనవరి 26వ తారీఖున దీన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అంటే పూర్తిగా మన దేశం అనేది ఒక రిపబ్లిక్, ఒక గణతంత్ర దేశంగా పిలువబడుతుందన్నమాట. సో దీనివల్ల మనకేంటంటే ప్రాథమిక హక్కులు, మనం ఏమి పాటించాలి, ఎలా ఉండాలి, ఒక పౌరుడు ఉండాల్సినటువంటి అన్ని విధానాలు కూడా, విధి విధానాలన్నీ కూడా దాంట్లో మనకి పొందుపరచడం జరిగింది. సో ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగం ఏదైనా ఉందా అంటే అది భారతదేశ రాజ్యాంగం. దీన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఈ రోజుని ఈ విధంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. 76వ సంవత్సరం గణతంత్ర దినోత్సవంలోకి మనం అడుగు పెడుతున్నాము. 75 సంవత్సరాల క్రితమే అంబేద్కర్ గారు వాళ్ళ టీం రూపొందించిన రాజ్యాంగాన్ని మనం ఇప్పటికీ పాటిస్తున్నామంటే వాళ్ళు ఎంతో ముందు చూపుగా భావితరాలను కూడా దృష్టిలో పెట్టుకొని, సో ప్రతి ఒక్కళ్ళని అందరి డిఫరెంట్ మన దగ్గర ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన రాజ్యాంగం మనం పాటిస్తున్నాము. సో వాళ్ళు ఎంతో ముందు చూపుగా మన భావితరాలను కూడా దృష్టిలో పెట్టుకొని రూపొందించిన రాజ్యాంగాన్ని మనం పాటించాలి, మన పిల్లలు పాటించేటట్లుగా చేయాలి. Today we have to celebrate 76 Republic Day celebrations in our branch. So for this moment, my wishes to all the children and teachers to the Republic Day wishes to all the staff members and students. In 1950 we got Constitution. In this day we have to celebrate, so our India got sovereign democratic republic. This is the world biggest democratic in the democracy in the world. So in 1950 what we got, this is the justice for all the Indians, equality, liberty and justice for all the Indians. So this is very useful to, and everyone should follow to this one. As a part of this day, we should have to remember our national leaders who fought for the constitution. So we all remember to them compulsory in this occasion. So once again, Republic Day to all the Indians and my dear students.
request. Last voice. ఇండిపెండెన్స్ డే అంటే మాత్రమే తెలుసు, బట్ కానీ రిపబ్లిక్ డే అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఉందన్నమాట. మనకు స్వతంత్రం వచ్చిన రోజున ఎంత ఇంపార్టెంటో రిపబ్లిక్ డే కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే స్వతంత్రం మాత్రమే వచ్చింది, బట్ కానీ ఈ రోజున మనకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి ఏర్పాటు చేసుకొని దాన్ని కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి పేరు పెట్టుకొని మనం దాన్ని అమల్లో తెచ్చుకున్నటువంటి రోజు అనమాట ఈరోజు. దాన్ని మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. వాస్తవానికి మన దేశానికి స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వతంత్రం వచ్చింది. దానికి ఎంతోమంది ప్రాణత్యాగాల వల్ల ఆ రోజున మన స్వతంత్రం సాధించాం. బట్ కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి మన భారతదేశానికి. పాపులేషన్ ఎక్కువ, ఓకేనా, రీసోర్సెస్ తక్కువ. అప్పటిదాకా ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఎంతో దోచుకొని మనకి ఏమీ లేకుండా చేసినటువంటి పరిస్థితులు. చివరికి మన దేశానికి స్వతంత్రం వచ్చింది, ఓకే బాగానే ఉంది. ఎంతోమంది ప్రాణత్యాగాల వల్ల స్వతంత్రాన్ని సంపాదించాం, అంతా ఓకే బాగానే ఉంది. బట్ కానీ ఇప్పుడు మళ్ళీ అది వేరే వాళ్ళ చేతుల్లో పోతుందేమోనని భయం ఉంది. ఎందుకని? దానికి కారణం ఏంటంటే మనకి సరైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోవటం, మనం దాన్ని సరిగ్గా మనకి ఇచ్చినటువంటి ఆ బాధ్యతని మనం సరిగ్గా నిర్వర్తించలేకపోతే ఖచ్చితంగా వేరే పాలకుల చేతుల్లోకి మళ్ళీ వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఆ టైంలో. సో అదేవిధంగా మరి అప్పుడున్నటువంటి గ్రేట్ లీడర్స్ అయినటువంటి మన ఇండియన్ నేషనల్ లీడర్స్ మరి ఎంతో చాకచక్యంగా అప్పుడు మన దేశానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయినటువంటి కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ఆ బాధ్యతను ఎవరికి అప్పచెప్పాలి? మరి ఏంటి పరిస్థితి? ఓకే, అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మరి ఆగస్టు 29న ఆయనకు అప్పచెప్పడం జరిగింది. 1947 ఆగస్టు 29న ఆయన పిలిచి అయ్యా మీరే ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం రాయాలి అని. ఎందుకని ఆయనకి అప్పచెప్పాలి? కూడా మనకి మనం స్కూల్ విద్యార్థులుగా ఎలా అయితే స్వతంత్ర దినోత్సవం చేసుకుంటున్నామో, జరుపుకుంటున్నామో, తెలుసుకుంటున్నామో దీని గురించి కూడా తెలుసుకోవాలి. సార్ ఆల్మోస్ట్ అన్నీ చెప్పారు దాని గురించి, ఇంకా కొంచెం డీటెయిల్గా. సో గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. ఈ రోజును మనము గణతంత్ర దినోత్సవంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమాజంలో రాజ్యాంగాన్ని నిర్వచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో, రాజ్యాంగ నిర్మాత, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇతను రాజ్యాంగం లిఖించినప్పుడు భారతదేశం అనేది స్వతంత్ర భారతదేశం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామ్య దినోత్సవంగా, అంటే ఇవన్నీ కూడా రాజ్యాంగంలో లిఖించడం జరిగింది మన కోసమే. సో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా చేశాడు, ఫస్ట్ లా మినిస్టర్గా చేశారు. గణతంత్ర దినోత్సవం గురించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసుకోవాలి, పూర్ణ స్వరాజ్ అనేది మనకు తెలియపరచాలి, ఇవన్నీ కూడా లిఖించడం అనేది జరిగింది. సో దీని గురించే మనం ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకోవడం జరిగింది. ఇది మొత్తం రాజ్యాంగం అనేది రచించడానికి సార్ చెప్పినట్టుగానే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, మొత్తం ఖర్చు 64 లక్షల రూపాయలు. అంటే 64 లక్షలు అంటే ఆ రోజుల్లో చాలా కష్టం, చాలా ఎక్కువ ఖర్చు చేసినట్టే. కానీ ఎంతో మహామహులు దీనికోసం కూడా పోరాటం చేసి మనకి ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగానే జనవరి 26న గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. మనకి స్వతంత్రం అయితే వచ్చింది, ఇండిపెండెన్స్ అయితే వచ్చింది. బట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన దేశానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి, ఇప్పుడు ప్రతి పౌరుడికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని హక్కులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా దేంట్లో ఉంటాయంటే ఒక కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి అన్నమాట. సో దీని యొక్క రాజ్యాంగం అనే దాన్ని అప్పటికి మనకి లేదు. సో ఆ రాజ్యాంగం ప్రిపేర్ చేసుకోవాలి, దాన్ని అమలు పరచాలి. సో రాజ్యాంగం ప్రిపేర్ చేయాలంటే ఏదో ఒక మ్యాథ్స్ లో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు, లేదంటే ఫిజిక్స్ లో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు ఏదో క్వశ్చన్ ఎదురని కాదు. సో మన రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేసినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశ విదేశాలు తిరిగారు. ఇందాక మాస్టర్ చెప్పినట్టు మన దేశంలో కూడా అన్ని ప్రదేశాలు కూడా ఆయన చూశారు, అన్ని ప్రజల యొక్క జీవన ప్రమాణాలు చూసుకొని సో దాన్ని నిర్మించడం అనేది జరిగింది. మన కాన్స్టిట్యూషన్ అంటే సో అది వివిధ దేశాల యొక్క కాన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా చాలా ఇష్టంగా పరిశీలించి మన దేశానికి ఏ విధంగా సరిపోతుంది అనేది చూసుకొని
మన యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. దీన్ని చేసి ఈ యొక్క జనవరి 26వ తారీఖున దీన్ని అమలు చేయడం వల్ల మనకి పూర్తి స్వతంత్రం వచ్చి దీన్ని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. Thank you so much, sir. I request Dean sir, please come forward and discuss students. Because of Dr. Ambedkar and remaining so many leaders are there, they all 3 years, at most 3 years, they all fought for that constitution. So in this day, we got justice. Next, Deekshita from 10th A.